నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. కళ్ళు మూస్తే కాళేశ్వరం, కళ్ళు తెరిస్తే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రచ్చ నడుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో కాంగ్రెస్ విమర్శల దాడి చేస్తుంటే తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీని మేడిగడ్డ కలిపిందా? ఆర్ఎస్పీ ఆరోపణల్లో నిజం ఎంత? బ్యారేజ్ను బాంబులు పెట్టి పేల్చారా? కూల్చారు కాబట్టే పనులు చేయట్లేదా? అటెన్షన్ డైవర్షన్ కోసమే ఘోష్ కమిషన్. సిట్ విచారణకు ప్రభుత్వం ఒప్పుకునేనా? కాళేశ్వరం కుట్రలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పై రాజకీయ విద్వేషం పెంచుకున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసాంఘిక శక్తులుగా వ్యవహరించారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినప్పుడు అధికారులు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు ఆర్ఎస్పీ. ఫిర్యాదు ఆధారంగా కుట్ర కోణం నేపథ్యంలో విచారణ కోసం సిట్టు వేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్ వేసి వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు? తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదే విధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు? అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి, అదే విధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసినా ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్లు గాని అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింద నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి ఎందుకో ఏం అయితలేదు? సుందిల్ల అన్నారం అట్లే ఉన్నాయి. మేడిగడ్డ కూడా మరి అన్ని మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. కింద నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్ గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? అసలు జరగాల్సింది ఏంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్ గా 4000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు?
20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్ గా మరి చేస్తా ఉన్నాడు. అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల వినియోగం. కాళేశ్వరంతో వాగులు పారినాయి, వంకలు పొంగి పొర్లినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మరి చెరువులు మత్తళ్లు దుంకినాయి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలమయ్యాయి. అలాంటి జల భగీరథ ప్రాజెక్టుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని హస్తం నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పేరును బద్నాం చేయాలి అనే కుట్రలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు గులాబీ నేతలు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజంగానే రాజకీయ కుట్ర ఉందా? ఇటు కేసీఆర్ ని బద్నాం చేయడానికే ఇదంతా స్క్రిప్ట్ రచిస్తున్నారు. సో దీని గురించి మనకి సవివరంగా డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు సార్, అనలిస్ట్, అలాగే నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకులు, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. రైట్, ముందుగా రామ్మోహన్ రావు సార్, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజంగానే రాజకీయ కుట్ర జరుగుతుంది అండ్ కేసీఆర్ ని నిజంగానే బద్నాం చేస్తున్నారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేసిన కమెంట్స్, అంటే ఏదైతే ప్రెస్ మీట్ అయితే మీరు చూసే ఉంటారు, ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. నిజంగానే దీని మీద సిట్ వెయ్యాలి అని కోరుకుంటున్నారు ఆయన. సో మీ మాటలో మీరేమంటారు? నిజంగానే దీనిపైన సిట్ అవసరం అంటారా? ఏం జరిగి ఉంటుందంట? నారాయణ గారికి, కృష్ణారెడ్డి గారికి, అట్లాగే లింగం యాదవ్ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ మధ్యన ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ ట్రూత్ అనే భావన పెద్ద ఎత్తున వచ్చింది. గతంలో 15-20 ఏళ్ళు ఇచ్చిందే గానీ, అంటే సత్యానంతర అన్వేషణ అని. దీనికి ట్రంప్ ను ఉదాహరణ తీసుకుంటారు చాలా మంది శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు. ఏమంటున్నారంటే అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం లేదు, అసలు అంటే నిజం బయటకు వెళ్ళేలోగా, గడప దాటేలోగా ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుంది అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్తున్నాను. ట్రంప్ పెద్ద ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు. ఆయన అంటే ప్రతి 4 ఏళ్లలో గతంలో 2017 నుంచి 21 దాకున్నప్పుడు 2140 అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్ట. ఇప్పుడు గతంలో ఈ 7 నెలలకి అధికారంలోకి వచ్చినాక ప్రతిరోజు 6 అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. రాజకీయ పార్టీలకు చాలా గౌరవం ఉంది, వాళ్ళ మాట మీద గౌరవం ఉంది, కానీ ఇవే విషయం కాళేశ్వరం విషయాలు అదే చేస్తున్నారు. మీరు ఇంతకుముందు ఇంట్రో చెప్పారు కదా రీనా గారు, అద్భుతమైన ప్రాజెక్టు, కానీ అవినీతి కూడా ఉంది అంటున్నారు. అద్భుతమైన ప్రాజెక్ట్ నిజంగా చెప్పాలంటే తెలంగాణకు వరప్రదాయం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఎట్లా మనకు తెలంగాణకు వరప్రదాయం. సరే, వయబిలిటీ ఉందా లేదా వీటి మీద మాట్లాడితే ఇంజనీర్లం కాదు, కానీ చాలా మంది రాజకీయ నాయకులు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియకుండా మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. చాలా మందికి ఒక అవగాహన ఏంటంటే, నేను ఈ మధ్యన కొంత మిత్రులతో మాట్లాడితే చాలా మేధావులు అనుకున్న వాళ్ళు కూడా కాళేశ్వరం అంటే నాగార్జున సాగర్ లాగాను, లేకుంటే శ్రీశైలం లాగాను, శ్రీరామ్ సాగర్ లాగాను ఒక నది కట్టంగా చేసేసి అటుపక్క కాలువలకు వస్తాయి, నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి. ఇది ప్రాజెక్ట్ అంటే అదొక భావన. అసలు ప్రాజెక్ట్ అంటే మాటకి అర్థం వేరు. ప్రాజెక్ట్ అంటే ఒక వెంచర్ చేస్తున్నామంటాం, ఓ ప్రాజెక్టు చేపట్టినామంటే అంటే సాగునీటిది ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక పని చేపడితే ప్రాజెక్ట్ అంటాం. కానీ ఇక్కడ చాలా మందికి అవగాహన ఏంటంటే కాళేశ్వరం అనగానే ఆ పేరు పెట్టడంలో తప్పు వచ్చింది అంటున్నాను నేను. కాళేశ్వరము కేవలం మేడిగడ్డ, తర్వాత అన్నారం, సుందీళ్ళ ఈ 3 కావు. నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి, కానీ అక్కడ అవినీతి కూడా ఉంది సమస్య అన్నట్టు. మాట్లాడితే 1,00,000 కోట్లు అంటున్నారు. 92,000 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటిదాకా ఖర్చు అయింది. 1,00,000 కోట్లు లేవు అక్కడ. ఆ 92,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా చేస్తారు?
కానీ అవినీతి జరిగిందని అనగా ముగ్గురు పట్టుకుంటే సరిపోతుంది. అంటే అన్నం ఉడికిందా లేదా అని మెచ్చుకు Right, పట్టుకుంటే అవును. తెలిసినట్టు మీరు ముగ్గురు అధికారులను పట్టుకుంటే 650 కోట్ల ఆస్తులు అయితే బయటపడ్డాయి కదా. నేను ఒక మాట చెప్తాను మరి ఇక్కడ ఈ విషయంలో ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు కదా, వారు గతంలో 3 పార్టీలు మార్చింది ఆయన కదా. ఇవాళ నేనేమంటే ఆయన చాలా వ్యక్తిగతంగా గౌరవం ఉంది కదా. కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు నక్సలైట్లు అణిచివేతకు ప్రయత్నం చేసిన క్రమంలో టీచర్లు స్కూల్ కు టైం పోవాలంటే మీకెందుకు సంబంధం అంటే నేను ఆయన సమర్థించాను. టీచర్లు స్కూల్ కి సరిగ్గా పోకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, కథ ఏంటి, లక్షణం ఏంటి అనే దాని మీద విశ్లేషించాం. ఆయన మళ్ళీ గురుకుల పాఠశాలల విషయంలో చాలా అద్భుతంగా పనిచేశారు. కానీ ఎక్కడొచ్చిందంటే ఇదే కాళేశ్వరం గురించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాలు గతంలో ఎందుకు మాట్లాడలేదు, పూర్తి వ్యతిరేకంగా మాట్లాడండి ఆయన. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ లో చేరక ముందు గతంలో మొట్టమొదటిసారి చాలా పెద్ద ఎత్తున మాట్లాడండి. ఆ తర్వాత తన సొంత పార్టీ ఒక పార్టీకి మన బిఎస్పీలు చేరిన తర్వాత కాళేశ్వరం మీద చాలా దుర్మార్గంగా మాట్లాడింది కదా. ఇప్పుడు పార్టీలో చేరంగానే మళ్ళీ ఈ మాట మార్చడం కరెక్ట్ కాదు కదా. ఆయన మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. కానీ ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయన మాట్లాడకపోతే బాగుంటది. ఇప్పుడు నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడిన అనుకో దానికి అర్థం ఉంటది. కానీ ఆయన మాట్లాడడం వల్ల ఉన్న సమస్యను ఇంకా పరిచయం చేయడం కాక ఇంకోటి ఏం లేదు అంటున్నాను. ఇక ఈ రాజకీయం ఎట్లా వస్తుందంటే పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసి చంపాలనే ఉద్దేశం కనపడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం 2 పిల్లలు కుంగడం అనేది సామాన్యంగా జరిగేది. దాని కింద ఇసుక దానికి సాంకేతికంగా నేను ఒక 10-12 సార్లు ఆ మొత్తం ప్రాజెక్ట్ అని పరిశీలించి వచ్చిన వాడికి చెప్తున్నాను. నేను ఇక్కడ ఏమైందంటే ఆ 2 పిల్లలు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ పనికిరాదు అని దుర్మార్గవాదన అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాటికైనా సరే కాళేశ్వరం మీద మీకు బీఆర్ఎస్ తో కక్ష ఉంటే ఉండని నేను కాదట్లేదు. కానీ దాని తర్వాత పరిణామాలు నీటి కష్టం తెలిసిన వాడికి నీటి విలువ తెలుస్తుందమ్మా. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల 1,00,000 ఎకరాలు కూడా బాగలేదు, కరెక్టే. ఇప్పుడు నరాలన్నీ ఉంటేనే వేల దాకా రక్తం వస్తుంది కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అయింది, కానీ అక్కడి నుంచి పంట కాలువలు తవ్వడానికి సుమారు మళ్ళొక 50,000 ఎకరాలు సేకరించాల్సి ఉండే. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు మిగతా పని జరగాల్సి ఉంది. ఈ 1,00,000 కోట్లతోనే కాదు, ఇంకో 40,000-50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతేనే నిజంగా ఏ పొలాలకైతే నీళ్లు వారానో భూసేకరణ జరగాలి, పూర్తిగా కాలువల నిర్మాణం కావాలి. గమ్మత్ ఏమైందంటే ఇవాళ అవి జరగకపోవడం వల్ల నీళ్లు నిల్వ చేసుకునే వచ్చింది, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. కానీ మిగతా నీళ్ళు ఏమైనాయి? శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ జరిగింది కదా. అట్లానే ఎప్పుడైనా చూసామా కొండా తిరుమల దాకా నీళ్లు పోయినాయా, సూర్యాపేట దాకా నీళ్లు పోయినాయా ఎప్పుడన్నా? అంటే కాకతీయ కాలువలో కరీంనగర్ నుంచి హుజురాబాద్ దాటి వరంగల్కి ఎప్పుడు పోనీయలేదు నీళ్ల పంచాయతీ రైతులు కొట్టుకున్నారు. మరి మొన్న దాకా పంచాయతీ ఎందుకు లేదు? మనకి చెక్ డ్యాములు నింపడం కానీ, నదులు మన చిన్న చిన్న బాగులు వంకలు పారడం కానీ, భూగర్భ జలాలు పెరగడం కానీ దీంతో అద్భుతంగా జరిగింది అంటున్నాను. నేను టీఆర్ఎస్ సంబంధం లేదు నాకు స్పష్టంగా చెప్తున్నా. దీన్ని కప్పుపుచ్చడానికి ఇవాళ ప్రభుత్వం మారగానే చేయాల్సిన పని ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి వెలుగు తీయాలి కదా. దాన్ని ఎవరు వద్దట్లేదు, అవినీతి ఉంది. కానీ దాని ప్రాజెక్టు పనికిరాని నిరూపించే ప్రయత్నంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద కక్షలు తీర్చుకోండి, కానీ రైతుల మీద ఎందుకు శిక్ష విధిస్తున్నారు అంటున్నాను. ఇప్పటికైనా సరే నేను స్పష్టంగా ఒక సాంకేతిక నిపుణులుగా చెప్తున్నాను. ఇవాళ ఆ నీళ్లను మేడిగట్టి చెత్తిపోయచ్చు. గతంలో పొరపాటు జరిగింది. వర్షాలు వచ్చినప్పుడు కింది నుంచి మీదికి ఎత్తిపోసారు. 140 టీఎంసీలను ఎత్తిపోతే 90 టీఎంసీలు మళ్ళీ కిందికి పోవాల్సి వచ్చింది. మొన్నటిదా కరువు వచ్చింది కదా, నీళ్ళు వర్షాలు లేవు కదా రీనా గారు, అప్పుడు ఎత్తిపోస్తే అయిపోయింది కదా. ఇప్పటికి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు మా ఊరి నుంచి. ఒక్కటే మాట ముగిస్తారు, ఎందుకంటే ఈ సగం చెప్తాను. నేను ఒకటే మాట అంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగించుకోండి. దాన్ని అవినీతి ఉంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ మీద కూడా 650 పేజీల రిపోర్ట్ బయట పెట్టాలి. ఎక్కడ నేను మొదటి నుంచి అంటున్నాను, రాజకీయ నాయకులు ఎక్కడ జైలు పోరు, పోయేది అధికారులు మాత్రమే. అక్కడ అవినీతి ఉండొచ్చు, అవినీతికి పాల్పడిన వారు ఎవరితో వాళ్ళు బాధ్యతలు అవుతారు తప్ప అవినీతి ఫలానా మన రాజకీయ నాయకులు చెప్తే చేసినా అంటే చెల్లదు. ఫలానా వాడు చెప్తే చేసినా అంటే నువ్వేం చేస్తున్నావు, నీకు అధికారం ఏంది, నువ్వు ఇంజనీరింగ్ ఉంది అని అడుగుతారు కదా. అందుకని అవినీతి ఉంది కానీ కాళేశ్వరం ప్రాజెక్టు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే మీరు పరస్పర ఆరోపణలు చేసుకొని దాన్ని పనికిరాంతిగా చిత్రీకరించకండి. కమిషన్ రిపోర్ట్ బయట పెట్టండి. భద్రాద్రి యాదాద్రి రిపోర్ట్ కూడా బయట పెట్టాలంటున్నాను. అందులో కూడా అవినీతి జరిగింది అంటున్నారు కదా, మరి ఎందుకు బయట పెడితే కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటిదాకా? ప్రజలు రైట్. సో నాగేంద్ర గౌడ్ సార్, బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో విశిష్టతలతో కూడి ఉంది. మన కేసీఆర్ నాయకత్వంలో అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక మంచి పేరుని సంపాదించింది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటలు మనం వింటుంటే అప్పుడు 2023 అక్టోబర్ 22న ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు చేసింది కూడా ఇప్పుడు విచారణ ఎందుకు చేయట్లేదు, దాని మీద ఎందుకు ఆపుతున్నారు, అసలు ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న వేళ సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు నమస్కారాలు.
అయితే ఇప్పుడు మీరే చెప్తున్నట్లు ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో 22 అక్టోబరు 2023 నాడు 23 నాడు రైట్. క్రైమ్ నంబర్ కూడా 174/2023. అవును. ఆ రోజు ఏదైతే ఏ, కేసు బుక్ అయిందో రవికాంత్ అనే ఇంజనీరు, వందలాది మంది ఇంజనీర్లు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ శబ్దాలు కానీ అవి జరిగినప్పుడు రవికాంత్ గారు ఇంజనీర్ గారు చాలా క్లియర్గా ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మా పార్టీ పరంగా బట్టబయలు చేశారు. అయితే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని ఇప్పుడు మీరు ప్రస్తావించిన మాట చూస్తే, మరి ప్రభుత్వము ఒక రకంగా ఆ రోజు గెలవాలనే ఉద్దేశంతో అనేకమైన సాధ్యం కాని హామీలను అన్నింటినీ కూడా ఇచ్చి, అసాధ్యం అనుకున్న వాటిని కూడా ఆ సాధ్యం చేస్తామని ప్రజలను నమ్మించి, అదే విధంగా ఏదైతే గతంలో చూస్తే ఎవరో ఫౌండేషన్ వేసిన దాన్ని ఎవరో పూర్తి చేసిన పరిస్థితి చూసిన అన్ని ప్రాజెక్టులు కూడా రైట్. అవును. ఒకటే ముఖ్యమంత్రి ఒకటే పీరియడ్ లో ఫౌండేషన్ వేసి దాన్ని ఒక బృహత్తరమైన ఒక ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే, నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామమ్మ, ఆయన స్పష్టంగా చెప్పింది మా ప్రాంతంలోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ పేమెంట్లు అయినాయి, ఖర్చు అయినాయి 92 లక్షలు అయితే 92,000 కోట్లు అయితే వాటిని తీసుకుపోయి మీరు 100 కోట్లు జరిగినాయి, 1000 కోట్లు జరిగినాయి, 1,00,000 కోట్లు జరిగినాయి, వాళ్లకు నోటికి వచ్చినంత మాట మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన అవహేళనగా మాట్లాడడం జరిగింది. అందుకే నేనేమంటున్నా అంటే ఆయన దగ్గర ఉన్న స్పష్టత ప్రభుత్వంలో యాక్టివ్ ఉండి పార్టీలో యాక్టివ్ ఉండి తిరుగుతున్న వ్యక్తులకు కూడా లేకుండా ఏ విధంగానన్నా కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఈ ప్రాజెక్టు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ ప్రాజెక్టు మీద కక్షపూరితంగా ఉండాలి. ఆ రోజు ఎన్నికల లోపల ఎన్ని ఆకృత్యాలు అంటే ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయాలంటే అన్ని ప్రచారాలు చేసి అక్కడ కూడా అనుమానాలు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది కదా. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే కాదు కదా, ఒక ఇంజనీర్ అయితే దరఖాస్తు పెట్టాడు కదా, ఆయన కంప్లైంట్ ఇవ్వడు కదా. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద డెఫినెట్ గా దాని మీద సమగ్ర విచారణ జరపాల్సింది పోయి ప్రభుత్వము అనేకమైన తీరులుగా దాన్ని డైవర్ట్ చేయడం లోపల ఘోష్ కమిషన్ వేసినారు. ఇవాళ ఘోష్ కమిషన్ ను ఏమొచ్చింది రిపోర్టు, ఏమిచ్చిన రిపోర్టు కూడా మీరు పెట్టక ముందే అనేక రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారే అంటారు ఆయన ఉన్న ఇంట్లోనే ఉన్న ఇల్లే జైలు అంటున్నాడు, లేకపోతే జైల్లో బెడ్రూమ్లు కడతా అంటాడు. అనేకమైన రకాలుగా ఒక ప్రతిపక్షాన్ని, ఒక నాయకుని, ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక మహానాయకుని పట్టుకొని అనేకమైన అప్రతిష్ట పాలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఇది కరెక్ట్ కాదు. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నా మేడం అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఏర్పాటు జరిగిందో, ఇప్పుడు మూడు డ్యామ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మేడిగడ్డ డ్యామ్ లోపల ఉన్న పిల్లర్స్ లోపల 1 or 2 పిల్లర్స్ క్రాక్స్ వస్తే దాన్ని రిపేర్ చేయడం మానేసేసి 20 నెలలు గడిచినా కూడా అక్కడ రిపేర్ చేయడం లేదు. ఇంతవరకు కూడా రైతులకు నీళ్ళు అందించడం లేదు, మెరుగుపరచడం లేదు. దాన్ని వాళ్ళ ఆలోచన ఏంటంటే అంతా కూడా కొట్టుకపోతే బాగుండే, మొత్తం ప్రాజెక్టు కూడా నేనైతే అనుకున్నా. నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ 3 పిల్లర్స్ క్రాక్స్ వచ్చినాయి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును వీళ్ళు ఉంచరు, వీళ్ళు రాజకీయ కోణంలో దీన్ని చూస్తున్నారు కాబట్టి దీన్ని మొత్తం కూడా పోయితే బాగుండే అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారేమో అనే అభిప్రాయం కూడా నాకు ఉండే. కానీ కాకపోతే బదనాం చేయడానికి వాడుకుంటున్నారు తప్పిస్తే రైతుల సంక్షేమం కొరకు కానీ, అక్కడ కట్టిన ప్రాజెక్టును ఆ ఉన్న దాన్ని రిపేర్ చేయడం లోపల కానీ, రైతులకు నీరు అందించడం లోపల కానీ, ఫర్దర్ దాన్ని ఎక్స్టెండ్ చేయడం లోపల కానీ, దాన్ని రైతులకు దారాదత్తం చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విఫలమైందనే దాన్ని మర్చిపోతా ఉన్నారు. అనేక రకాలుగా దీన్ని డైవర్స్ రాజకీయాల లోపల ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కమిషన్ మేడం, ఒక్క మాటనా, ఒక్క కమిషనా, ఒక్క మనిషి ఒక్క మాట్లాడా వచ్చిన తెల్లారి నుంచి వీళ్ళు 20 నెలల్లో ఏమైనా పనిచేసినరా అంటే ఒక్క
పని కూడా చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు కూడా వీళ్ళు గతంలో ఇచ్చి ఇవ్వని పరిస్థితి ఉంటే 24 గంటలు ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేస్తారు. ప్రతి దాని మీద గొర్రెలు ఇస్తే గొర్రెల మీద కమిషన్ ఇస్తారు. బీసీ రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు అన్యాయం చేస్తారు. మహిళలకు 2500 ఇస్తారని మహిళలకు అన్యాయం చేస్తారు. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు షాదీ ముబారక్ కానీ లేకుంటే కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం అని చెప్పి అక్కడ అన్యాయం చేస్తారు. ఒక్క అన్యాయం లేకుండా అవన్నిటిని కూడా డైవర్స్ చేయడానికే ఈ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకులను బదనాం చేయడానికే ఇది ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు అనేది ఇది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రైతుల మీద వీళ్ళకి ఆలోచన లేదు, రాజకీయం మీద ఆలోచన ఉన్నది, వేరే ప్రతిపక్షాలను అణచేయడం లోపల ఉన్నది తప్ప రైతుల మీద ఏమాత్రం, రైతాంగం మీద, రైతులు ఏ విధంగా అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బెనిఫిట్ అవుతారు అనే ఆలోచన వాళ్ళు చేయలేకపోతున్నారు. మనం చూసినాం గతం లోపల నీళ్లు, నిధులు, నియామకాల మీదనే మనం ఉద్యమం చేసినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం లోపల అలా తెలంగాణను సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే మాట అక్కడ పక్కకు వదిలేసేసి ఏదైతే గతంలో ఫౌండేషన్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి గతంలో చూసినాం. ఉమ్మడి రాష్ట్రం లోపల సీమాంధ్ర నాయకుల చేతుల పరిపాలన ఉంటే ఆ రోజు ఫౌండేషన్లు మనకేయాలి, ప్రాజెక్టులు అక్కడ పూర్తి చేసుకోవాలి. అనేక ప్రాజెక్టులకు మనం ఫౌండేషన్లకే పరిమితము, శాంక్షన్లకే పరిమితము, జీవోలకే పరిమితమైన పరిస్థితి ఉంటే ఈ రోజు ఏం చెప్తారు మేడం? ఏమైతుంది? ఏమి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రాంతము ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా మనకు నీళ్లలో అన్యాయం జరిగింది, నిధులలో అన్యాయం జరిగింది, ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. దీని మీద ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే దీని మీద ప్రయత్నం గాలి కొదలేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ స్పష్టంగా ఏదైతే మా పార్టీలో మా నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పాల్సింది పోయి, దానికి మాట్లాడాల్సింది పోయి ఏమి మాట్లాడలేక ఇన్ని రోజులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇన్ని రోజులలో కూడా ఏది కమిషన్ అని చెప్పి కేసీఆర్ గారు అక్కడ పోతారని చెప్పి, కేసీఆర్ గారు జైలు పోతారని చెప్పి సోషల్ మీడియాను తప్పు పట్టించేసి ఈ విధంగా దీన్ని డైవర్స్ రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప రైట్. అయితే సో ఇది డైవర్షన్ కోసమే నిజంగానే రాజకీయ కుట్ర జరుగుతుందనే మీరు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు రైట్ మాట్లాడదాం. పైలా కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బీజేపీ నాయకులు. సో సార్, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గారి మాటలు విన్నా, సో మన నాగేంద్ర గారి మాటలు విన్నా కూడా నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అప్పట్లో బాంబు పేల్చిన శబ్దం వినిపించలేదా? అండ్ అప్పటి నుంచి ఈ కమిషన్, ఈ సిట్ విచారణ ఎందుకు జరపలేదు అని మా క్వశ్చన్స్. సో మీరేం చెప్తారు? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రము, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక అందరు మాట్లాడింది మనం క్షుణ్ణంగా విన్నాము. ఇందాక నాగేంద్ర గౌడ్ గారు మాట్లాడారు. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది? జూలైలో 2023లో మీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేరు? ఆ రోజు ప్రాజెక్టు దగ్గరికి ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కానీ నిపుణులు కానీ పోతే ఎవరినైనా పోనిచ్చారా? ప్రాజెక్టు దగ్గర 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం టిఆర్ఎస్ నాయకులకు ఉంది, టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ ఒక అంశము. రెండవ అంశం వచ్చేసి, కాళేశ్వరం మీద ఇంత రాధార్థం జరగడానికి గల కారణాలు ఏంటంటే, అవినీతి ఒకటైతే నాసీ రకమైన పనులు ఒకటి జరిగినాయి అనేది క్షుణ్ణంగా తెలుస్తుంది, మనకు కళ్ళారా కనబడుతుంది. పోయినోళ్ళు కూడా వీడియోల ఆధారంగా కూడా అక్కడ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఏదో పగుళ్ళు వస్తే ఇంత క్రాక్స్ వచ్చినట్టు ఉంటాయి, కానీ 3 ఇంచులు 4 ఇంచులు రెండిటికి 2 విడిపోయేలాగా క్రాక్స్ వచ్చినాయి అంటే అది నాసీ రకమైన పనులు జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వమా, టిఆర్ఎస్ ప్రభుత్వమా, కేసీఆర్ గారా, లేదా అక్కడ ఉన్న ఇంజనీర్సా, లేదా అంటే కాంట్రాక్టర్గా?
లేదు, ఇందులో డైరెక్ట్ గా ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ బాధ్యత? గారు, బండి సంజయ్, రేవంత్ గారు, కిషన్ రెడ్డిల మీద ఆరోపణలు చేస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళ హస్తం ఉందంటూ చెప్తున్నారు ఆయన. నేను అక్కడికి వస్తున్నాను మేడం ముందుగా, ఎందుకంటే ఎక్కడ ఏం జరిగింది అనేది కొంత చూసుకుంటే, హ్మ్. ఆ రోజు ప్రభుత్వం వీళ్ళదే ఉంది. ఆ రోజు 2023 జూన్ లో వాళ్ళు ఇచ్చిన ఇది రోజు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు అక్కడ 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షాలను కానీ నిపుణులను కానీ వేరే వాళ్ళను కానీ అక్కడికి ఎందుకు పోకుండా కట్టడి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు. దానికి బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఇయ్యాళ్ళు వచ్చేసి మేము ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాము, ఆ రోజు తప్పు జరిగింది అనేది మీకు అర్థమైపోయే మీ నాసీ రకమైన పనులు, అలాగే అవినీతి ఒక్క ఇంజనీర్ దగ్గర 600 నుంచి 800 కోట్లు దొరికినాయి అంటే, అది కూడా కొన్ని ఎసెట్స్ అయితే ఓన్లీ గవర్నమెంట్ వాల్యూలో మార్కెట్ వాల్యూ కంపారిజన్ చేసుకుంటే అది 1000 crores పైన దాటుతుంది. అంటే ఒక ఇంజనీర్ దగ్గర దొరికితే కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారు, దాని మీద ఎంతమంది పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు, దాని మీద ఉన్న మంత్రులు ఎవరు, దాని మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరు, వీళ్ళంతా ఎంత అవినీతి జరిగింది. అందులో ఇందాక మనం చెప్పినాము, ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు కూడా మాట్లాడారు, ప్రాజెక్ట్ అంటే శ్రీశైలము నాగార్జున సాగర్ లాగా అన్నారు. ఇది కాదండి. మనకు గతంలో ఇక్కడ కేసీఆర్ చేసింది ఏంటంటే, మనం చెరువుల కింద కుంటలు కడుతుంటివి పొర్లు మత్తడిలాగా. అలా చేసి కట్టిన దాన్ని ఏంటంటే, ఈయన 2-3 కట్టిన తర్వాత అది రివర్స్ పంపింగ్ చేద్దామని చెప్పేసి దాన్ని ఎస్టిమేషన్స్, ఒక ప్లానింగ్, ఒక విధానం లేకుండా దాన్ని బ్యాక్ వాటర్ కు చేసే తోటి దాన్ని వ్యయం పెంచడం జరిగింది. అక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టులు అనేది ఈరోజు మనం పోలవరం చూస్తున్నాము, 20-30 సంవత్సరాలు అయినా అది కంప్లీట్ కావట్లేదు. అలాంటిది ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మనకు 3 సంవత్సరాలలో ఏంటంటే క్వాలిటీ లేకుండా జరిగింది, అవినీతితోటి జరిగింది. దాని మీద నిగ్గు తేల్చాలనేది మనం మాట్లాడుతున్నాము. ఇంకో అంశము, ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఇది చేసుకొని వచ్చేసి ఆయన రాజకీయ అస్తిత్వం కొరకు పోట్లాడుతున్నాడు. ఆయనకు ఒక స్టాండిటీ లేదు. ఐపీఎస్ అనే ఒక గుర్తింపు ఎక్కడైనా సరే మన దేశంలో ముందుగా ఐఏఎస్ అంటే ఐపీఎస్ కంటే స్ఫూర్తిదాయకంగా ఉండాల్సింది. ఆ యొక్క డిజిగ్నేషన్ ను బాగా ఇబ్బంది పెడతా, అంటే దానికి విలువ లేకుండా చేస్తున్నాడు. ఆయన ఒకసారి గ్రహించుకోవాలి, గతంలో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆ పార్టీలోనే, బిఆర్ఎస్ పార్టీలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూర్చున్న వాళ్ళు లేచి కూర్చిస్తలేరు. ఆయన అది గ్రహించకుండా కేసీఆర్ గారిదో కేటీఆర్ గారిదో మొప్పి పొందాలి, ఏదన్నా ఒక రాజకీయంగా నేను లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప అక్కడ వాస్తవాలు ఏంటో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. రెండో అంశము, ఇక్కడ బిఆర్ఎస్ ను మేము ఇది చేయాలనుకున్నా ఈ రోజు కాదు, ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ నాలెడ్జ్ తోటి మాట్లాడడం జరుగుతుంది, ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు మేము కనుక కవితను కనుక రాజ్యాంగ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆలోచన చేసి కనుక ఆమెను అరెస్ట్ చేసి ఉంటే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చేది. ఆ రోజు ఆమె ఆధారాలు ఉన్నాయి, ఫోన్లు మార్చిన ఆ ఫోన్లన్నీ ఉన్నాయి అని చెప్పేసి తీసుకుపోయి ఇవ్వడము, దాన్ని డీకోడింగ్ చేసుకోవడానికి టైం జరగడము, ఆ రోజు అరెస్ట్ చేయకపోతే ఆ రోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి ప్రచారం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటే. మేము ఇక్కడికి బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని తీసుకురావాలని కృషి చేస్తున్నాము. ఏ ఒక్క పార్టీ తోటి కానీ అవినీతి చేసేటోళ్ళను కానీ అక్రమాలు చేసేటోళ్ళు కానీ, అలాగే ఏదైతే హామీల పేరుతోటి ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రో వాళ్ళందరినీ ఎప్పటికప్పటికి ఎండగడుతున్నాము. అంతేగాని వీరు దొంగతనం చేసి తప్పించుకోవడానికి పక్కోని మీద ఆరోపణలకు వీళ్ళు ఇదవుతున్నారు. కానీ అక్కడ అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిగింది అని చెప్పుకునే దమ్ము లేకుండా ఏదో వీళ్ళకి అక్రమ సంబంధం ఉందని బయట ఏదో మాట్లాడేసి ప్రజలతోటి మైండ్ గేమ్ ఆడితే బీఆర్ఎస్ నాయకులు మీరు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు ఏదైతే మాట్లాడారో, ఇందాక నాగేంద్ర గౌడ్ గారు కూడా మాట్లాడారు, తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగింది. నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నిధులన్నీ కేసీఆర్ ఇంట్లో పోయినాయి, పదవులన్నీ కేసీఆర్ ఇంట్లో పోయినాయి.
ఏవైతే కేసులు పెట్టించుకున్న విద్యార్థులు అంతా జైలు పోయింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసిన తర్వాతనే కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చుండబెట్టడం జరిగింది. వారికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వారికి ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. కాబట్టి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా వాస్తవాలని బయటకు చెప్పండి. కాళేశ్వరంలో మేము తప్పు చేసినాము, అవినీతి జరిగింది, దాన్ని బాధ్యుల పైన ఆ రోజున్న అధికారులు చేస్తే అధికారుల మీద చర్య తీసుకోమని చెప్పండి. లేదా మేమే అధికారులను తప్పు చేయడానికి మేమే సహకరించినామంటే మీరే బాధ్యత తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. రైట్ సార్. సో నెక్స్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. సార్ వినే ఉంటారు మన గెస్ట్లు, అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ గారి ప్రెస్ మీట్ ఆడియో కూడా. సో ఆయన చెప్పేది ఏంటంటే టు కాంగ్రెస్ వైపు నుంచి రేవంత్ గాని, బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి మీద ఖచ్చితమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే చూసుకోవాలి. ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా మరొక ప్రశ్న అడుగుతున్నారు. సో దీనన్నిటికీ ఏమి వివరణ ఇస్తారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజనీతి ప్రేక్షకులకు, కోపాన్స్టులందరికీ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ఆనాడు కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద ఏం జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడుకుంటే ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరుతోటి ప్రాజెక్టుకు నిర్మించడానికి సిడబ్ల్యూసి అనుమతులు కూడా తీసుకుంటే కేసీఆర్ తన అధికార దాహంతో డబ్బులని సంపాదించుకోవాలి, దానికోసమే రీడిజైన్ల పేరుతోటి ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఇవాళ అది ఎత్తిపోతల పథకం కాదు, ఇవాళ డబ్బులు ఎత్తిపోవడం కోసమే ఇవాళ కట్టుకున్నటువంటి ప్రాజెక్టుగా మనందరికి కూడా అర్థమైంది. ఇవాళ మనం చెప్పడమే కాదు, ఇవాళ ఆనాడు మరి ఇన్ని మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే డెఫినెట్ కూడా అందరికి కూడా గౌరవం ఉంటది. మరి ఆయన గతంలో బీఆర్ఎస్ లో జాయిన్ కాక ముందుకు మాట్లాడిన మాటలు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి గమనిస్తే ఆ స్పష్టత చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఎవరి మెప్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతుండు, ఎవరు ఏమి ఆశించి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను ఒక చిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఏం మాట్లాడింది అనే దాన్ని కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఇవాళ ప్రజలని తప్పుదోవ పట్టిస్తుండే, ఏ విధంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు కూడా వింటే, ఒక్కసారి మీరు ఇదేండి చెప్పారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాళేశ్వరం ఒక పెద్ద కుంభకోణం. తెలంగాణ ప్రజల కష్టార్జితం అంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది, పట్టపగలే దోచుకున్నది. నిజాన్ని బయటికి తెలవకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ రోజు ప్రభుత్వం. 30 నుంచి 40-50 వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసం తమదైన కాంట్రాక్టర్లను మరి నామినేషన్ బేసిస్ మీద, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్పెసిఫికేషన్స్ తయారు చేసుకొని ఇంజనీర్లను తమ చేతిలో పెట్టుకొని మేఘాల మీద ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసిన తీరు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటే, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో వేల కోట్ల, దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు ఈ అవినీతి జరిగింది కాళేశ్వరంలో. ఇది ఒక వైట్ ఎలిఫెంట్ గా మారిందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇవాళ ఎవరి మెప్పు కోసం, ఏ పదవులు ఆశించి ఇవాళ మాట్లాడుతుండో అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞతకి వదిలేస్తారు. ఇక ప్రత్యేకించి ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా చెప్పారు, 2023 అక్టోబర్ లో అది కుంగిందని. మరి ఆ కుంగినప్పుడు రాష్ట్రంలో ఎవరి పార్టీ, ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉందండి? 2023 అక్టోబర్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు మీరు ఆనాడు కేసు కంప్లీట్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు? మీరే చెప్తూ కేసు ఏమైందని. మరి 2 నెలల తర్వాత డిసెంబర్ వరకు మీడియా అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు కనీసం ఆనాడు ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం డ్యాం కాడికి పోతుంటే కనీసం మీరు పోనీయకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసింది గతంలో మీరు. ఇవాళ అక్కడ కుంగిపోయిందని ఎవరు చెప్పిరండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA ఎవరి ఆధీనంలో ఉంటదండి? వాళ్ళు ఏం చెప్పిరండి?
కనీసం అక్కడ ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, సాయిల్ టెస్ట్ కూడా జరగలేదు, ఇది ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ లో ఎవరు ఉంటారండి మెంబర్లు? ఇక్కడ ఉన్నది అందరు కూడా విజ్ఞులే. అందులో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ అంటే వాళ్ళు. మనం కూడా ఇది టీవీలో కూర్చొని చర్చ చేసి అది కూలలేదు, కూలిపోయిందని మనం కాదుగా చెప్పేది, ఎన్డీఎస్ఏ చెప్తుంది. వాళ్ళే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది, కాకు రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని. ఇవన్నీ ఇవాళ పీసీ ఘోష్ కమిషన్, ఇవాళ ప్రజాప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ రేపు అసెంబ్లీలో బయట పెడతాం. ఇవాళ కాళేశ్వరంలో ఇదే కేసీఆర్ ఏమన్నాడండి? కాళేశ్వరం మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ మరి దీనికి బాధ్యత వహించాలి కదా. ఇవాళ చిన్న చిన్న అధికారులు, ఇవాళ కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు దొరుకుతూనే 1000 కోట్ల రూపాయలు ఇవాళ బయటపడ్డది. మరి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ ఎంత అవినీతి చేసి ఉంటాడండి? ఇవన్నీ వదిలేసి వేగ్గా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లండి? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది స్పష్టం. ఇవాళ అదొక వైట్ ఎలిఫెంట్ గా మారింది, ఇది స్పష్టం. దీన్ని కాదనే దమ్ముందా? మీరు ఎందుకు మార్చిరు? ఎవరు ఎక్స్పర్ట్ కమిటీని కాదని కూడా మీరు మార్చిరు కదా. ఎక్స్పర్ట్ కమిటీ ఏమని చెప్పింది అన్నాడు? ఇంజనీర్ ఎక్స్పర్ట్ కమిటీ వేమరపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించమన్నది. మరి మీరు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిరు? ఇదే మేడిగడ్డ దగ్గర ఎంత ఉందో తుమ్మిడిహట్టి దగ్గర కూడా సేమ్ వాటర్ అవైలబిలిటీ ఉందని ఎక్స్పర్ట్ కమిటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టుని దాచిపెట్టింది కేసీఆర్ కదా. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత స్వార్థ రాజకీయాల కోసం, సెంటిమెంట్ రాజకీయాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం ఎట్లండి? ఇవాళ మీరు అవినీతి చేసి ముఖం చూపించుకోలేక ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి చేత ఇట్లాంటి మాట్లాడిస్తున్నాడు. మరి దమ్ముంటే కేసీఆర్ బయటికి రమ్మనండి, అసెంబ్లీకి రమ్మండి, చర్చ పెడతాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దమ్ముంటే ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నది వ్యక్తి ఎవరండి? ఆనాడు ఇరిగేషన్ మంత్రి. రైట్ సార్, రైట్. అందరికీ థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు సార్, నాగేంద్ర గౌడ్ గారు, పైలా కృష్ణారెడ్డి గారు, అలాగే లింగం యాదవ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్.